ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని యాలల మండల కేంద్రంలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్న కేవీపీఎస్ నాయకులు గ్రామస్తులతో కలిసి వారి సేవలను స్మరించుకుని అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరిన యాలల మండల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్తో పాటు ఉపలి మల్కయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు భూగప్ప, కొప్పుల యాదప్ప, జంగం యాదగిరి, అశోక్, మలిగేరి రాజు, మలిగేరి నరసింహులు, కొప్పుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. जय भीम जय भीम जय भीम जय भीम जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రపంచమే రోజు గుర్తించి 200 దేశాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరల్డ్ ఇంటెలిజెంట్ పర్సన్గా అంటే ప్రపంచం మీద గుర్తింపినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రోజు చిన్నతనం నుండి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, పేదల కోసం అనునిత్యము ఆ రోజుల్లో కూడా చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళిన సందర్భం నుండి గుళ్ళకు రానివ్వలేదు, బడికి రానివ్వలేదు. పేదల పెన్నిది, బహుజన అభివృద్ధి కోసం, బహుజనుల దీనికోసం తను పుట్టినప్పటి నుంచి చాలా చివరి వరకు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి జన్మించి ఇప్పటికీ 133 సంవత్సరాలు అయితే ఉన్నా ఇప్పటికీ ప్రజల మధ్యలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అతని జయంతిని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు సమానంగా ఈరోజు జయంతిని జరుపుకుంటున్నామంటే అది ఆయన చేసినటువంటి కృషి. ఆయన ఆ రోజు తను ఉన్నంత కాలం అంటరాంతనానికి వ్యతిరేకంగా ఆశయ సాధన సాగాలంటే ప్రతి ఒక్కరం కూడా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నారు. తప్పకుండా మనము అందరం ఏం చేస్తున్నామంటే హక్కులు అడుగుతున్నాం, కానీ మన విధులు ఏందో తెలుసుకుంటున్నాం. అందరం కూడా నాకు కావాలంటాం, కానీ నేనేం చేస్తున్నా, నేనేం కష్టపడుతున్నా అనే ఆలోచన విధానం పక్కకు పెట్టి ఇందాక మల్కప్ప గారు అన్నారు, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి స్వార్థానికి వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఏదో కల్లిపల్లి మాటలు చెప్తున్నారు. కానీ మనకు కూడా భగవంతుడు తెలివిచ్చిండు. రోజు పొద్దున్న లేస్తే పేపర్ చూస్తున్నాము, వాట్సాప్లో రోజు రాత్రి పగలు ఎప్పుడు ఫోన్ని గెలుపుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. మరి ఎందుకు మనం మార్పు జరగలేదు? మార్పు రావాలి. ఎప్పుడైతే మనిషి మార్పు కోరుతాడో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, అందరం కూడా కలిసిమెలిసి ఉండగలుగుతాం. ఈరోజు దేశ పరిస్థితి కూడా చూసినట్లయితే ఎప్పుడెప్పుడా అని కూడా పక్క దేశాలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అది కూడా ఒకసారి మనం గ్రహించాలి. అంబేద్కర్ గారి యొక్క రాసిన రాజ్యాంగాన్ని ఎవ్వరు కూడా చెడపజాలరు. అది కాని మాట. ఇవన్నీ రాజకీయ నాయకులు అల్లుతున్నటువంటి ఒక కట్టుకథలు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంతమంది స్వార్థం కోసం చెప్తున్నటువంటి మాటలే తప్ప ఎవరితో అయ్యేది కాదు. ఆ రోజు ఆయన రాసిండు కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఓబీసీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇంతనంత న్యాయం జరిగిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేసినటువంటి రాజ్యాంగ ఫలితమే ఈరోజు మనమంతా కూడా పదవులు అనుభవిస్తాం. వాస్తవంగా నేను ఒక బీసీగా ఉండి కూడా ఈరోజు 35 సంవత్సరాల నుండి కూడా మనం ఒక అధికారాన్ని అంటుపెట్టుకొని పనిచేస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో రాజ్యాంగం ఉందో దాని బద్దంగానే ఈరోజు 7 టర్ములు కూడా మనం గెలవగలిగినాం. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. పోరాడదాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.